ఒక్క ఫోన్ కాల్, ఒక్క న్యూస్ మన లైఫ్ని పూర్తిగా మార్చేయగలదు. ఒక మెడికల్ ఎమర్జెన్సీ, ఒక సడన్ జాబ్ లాస్, ఒక యాక్సిడెంట్ లేదా ఫ్యామిలీ ప్రాబ్లం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడూ చెప్పిరావు. ఆ సమయంలో మంత్లీ శాలరీ ఒక్కటే మనల్ని కాపాడలేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం కాపాడగలదు, అది ఎమర్జెన్సీ ఫండ్. చాలామంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్కమ్ తక్కువ ఉండడం వల్లే అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే చాలా ఫ్యామిలీస్ ఇన్కమ్ తక్కువ వల్ల కాదు, ఎమర్జెన్సీస్ కోసం ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల ఫైనాన్షియలీ కొలాప్స్ అవుతున్నారు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే బ్యాంక్ అకౌంట్లో పడేసిన మనీ కాదు, అది కష్ట సమయంలో మనకి ధైర్యం ఇచ్చే సపోర్ట్. టెన్షన్ వచ్చినప్పుడు పీస్ ఇచ్చేది అదే, లైఫ్ మొత్తం స్టేబుల్గా ఉండడానికి హెల్ప్ చేసేది అదే. మన లైఫ్లో ఏ సమస్య ఎప్పుడొస్తుందో ఎవరికి తెలీదు. ఎవరూ ఉదయం లేచి ఈరోజు జాబ్ పోతుంది, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకోరు. కానీ లైఫ్ ప్రాబ్లమ్స్ పర్మిషన్ తీసుకునిరా. ఫైనాన్షియల్ బ్యాకప్ లేకపోతే ఒక్క ఎమర్జెన్సీ ఎన్నో సంవత్సరాల హార్డ్ వర్క్ని డిస్ట్రాయ్ చేయగలదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చాలామంది నెక్స్ట్ శాలరీ వచ్చే వరకు సర్వైవ్ అవుతూనే ఉంటారు. సేవింగ్స్ లేకపోతే బిల్స్ చూసి భయం వస్తుంది, లోన్స్ బర్డెన్ అవుతాయి, క్రెడిట్ కార్డ్స్ సర్వైవల్ కోసం వాడాల్సి వస్తుంది, స్ట్రెస్ పెరుగుతుంది. కొన్నిసార్లు మనీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో పీస్ కూడా పోతుంది. మరి ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీస్ కోసం మాత్రమే సేవ్ చేసే మనీని ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. షాపింగ్ కోసం కాదు, వెకేషన్ కోసం కాదు, ఫెస్టివల్స్ కోసం కాదు, ఓన్లీ రియల్ ఎమర్జెన్సీస్ కోసం. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏమిటంటే మినిమం 3 నుంచి 6 months ఎక్స్పెన్సెస్ సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీస్ ముందుగా వార్నింగ్ ఇవ్వవు. వర్షం మొదలైన తర్వాత అంబ్రెల్లా కొనడం కంటే ముందే ప్రిపేర్ అవ్వడం బెటర్ కదా. అదే ఎమర్జెన్సీ ఫండ్. చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనీ గురించి అనుకుంటారు, కానీ నిజానికి అది చాయిసెస్ గురించి. సేవింగ్స్ ఉంటే మెడికల్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేయగలం, జాబ్ పోయినా కొంతకాలం సర్వైవ్ అవ్వగలం, లోన్స్ అవాయిడ్ చేయగలం, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయగలం. అందులో ముఖ్యంగా పానిక్ కాకుండా క్లియర్గా థింక్ చేయగలం. ఎమర్జెన్సీ సేవింగ్స్ లేకపోతే పీపుల్ డెస్పరేట్ డెసిషన్స్ తీసుకుంటారు, హాస్పిటల్ బిల్స్ కోసం అప్పులు చేస్తారు, ఒక్క సమస్య వల్ల ఇయర్స్ పాటు డెట్స్లో పడిపోతారు. మనీ స్ట్రెస్ వల్ల స్లీప్ పోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, రిలేషన్షిప్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అందుకే ఎమర్జెన్సీ ఫండ్ బ్యాంక్ బ్యాలెన్స్ని మాత్రమే కాదు, మెంటల్ పీస్ని కూడా సేవ్ చేస్తుంది. మరి చాలామంది ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు స్టార్ట్ చేయరు? ఎందుకంటే వాళ్ళు ఇలా అనుకుంటారు, నా శాలరీ చాలా తక్కువ, లేటర్ స్టార్ట్ చేస్తా, నాకేం అవదు. కానీ ఎమర్జెన్సీస్ మీ శాలరీ ఎంత అని అడగవు. నిజమేంటంటే ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడానికి హ్యూజ్ శాలరీ అవసరం లేదు. హ్యాబిట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రతీ నెల కొంచెం సేవ్ చేసినా ఫ్యూచర్లో పెద్ద సపోర్ట్ అవుతుంది. ల్యాక్స్ ఉండాల్సిన అవసరం లేదు, చిన్నగా స్టార్ట్ చేయండి. ప్రతి శాలరీ నుంచి కొంత అమౌంట్ పక్కన పెట్టండి. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ కొంచెం తగ్గించండి. సెపరేట్ అకౌంట్లో ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయండి. ముఖ్యంగా రియల్ ఎమర్జెన్సీ వస్తే తప్ప ఆ మనీ టచ్ చేయకండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, అది ప్రొటెక్షన్, అది మీ సేఫ్టీ నెట్. ఫైనాన్షియల్గా ప్రిపేర్డ్ ఉంటే లైఫ్లో కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఇంకా వస్తాయి, కానీ ఫియర్ మిమ్మల్ని కంట్రోల్ చేయదు. ఎమర్జెన్సీ ఫండ్ మీకు టైం ఇస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది, పీస్ ఇస్తుంది. కొన్నిసార్లు అదే ఒక ఫ్యామిలీని కూలిపోకుండా కాపాడుతుంది. కాబట్టి టుడే నుంచే స్టార్ట్ చేయండి. అమౌంట్ చిన్నదైనా పర్లేదు, ఎందుకంటే స్టార్మ్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవడం కంటే ముందే రెడీగా ఉండడం బెటర్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైఫ్ బియాండ్ శాలరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిచ్ అవ్వడంతో స్టార్ట్ అవ్వదు, ప్రిపేర్డ్ అవ్వడంతో స్టార్ట్ అవుతుంది.